ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హగ్గాయి 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఆమేన్. హల్లెలూయా. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. అంటే దేవుడు తన ప్రజలలో, తన ప్రజల మధ్యలో, తన ప్రజలకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడకపోతే, దేవుడు మన మధ్యలో లేకపోతే మనము సరి అయిన మార్గంలో నడవలేము. అదేవిధంగా దేవుని కార్యాలు మనం చూడలేము. శత్రువుని జయించాలన్నా, నీ మార్గము సరళపరచాలన్నా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యనున్నది అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఆయన నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక మీరు భయపడొద్దు, ఇక మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఆకాశవాక్యాలు విప్పబడతాయి, మీ పంటను నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆదరణకర్త, ఆత్మయున్న దేవుడు నీతో, నీ కుటుంబంలో, మీ మధ్యలో ఆయన ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన మీతో ఉండి మిమ్మల్ని నడిపించినప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతాయి. సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. కాబట్టి ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. ఆయన మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు, ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. అవునాయన, మీరు మా మధ్యలో ఉన్న దేవుడు. మేము దేన్ని గూర్చి భయపడక, చింతపడక మీరు మమ్మల్ని నడిపించబోతున్నారన్న విశ్వాసముతో అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. వినవాక్యం ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.